త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మరి ఇదే అంశంపైన కొందరు మీడియా ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నలు అడగగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఆయన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిని ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కొందరు మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు సార్. ఈ నేపథ్యంలోనే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, అందులో ఈవీఎంలను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ అంశంపైన మీరు ఏం చెప్తారంటే ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకని, అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు, ఎందుకు చెప్పలేకపోయారంటారు? అతనికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఈవీఎంలు పెడితే ఓడిపోయాడు అసెంబ్లీలో, లేదు బ్యాలెట్ పేపరు పెట్టడం అంటే బ్యాలెట్ పేపర్ ఇప్పటికీ 2 సందర్భాల్లో ఉపయోగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపరే పెట్టారు, మరి అప్పుడు కూడా ఓడిపోయాడు. నిన్నగాక మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపరే పెట్టారు, అక్కడ ఓడిపోయాడు. మరి ఈవీఎంల్లో ఓడిపోతున్నాడు. ఈవీఎంల్లో అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఇది ఈవీఎంల ప్రభుత్వం అని చెప్పాడు. అంటే ఈవీఎంలని ట్యాంపర్ చేసి గెలిచారు అని చెప్పాడు. అది దారుణమైన వ్యాఖ్య. అంటే అటువంటి వ్యాఖ్యలు ఎవడూ కూడా చేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద క్లారిఫికేషన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచినాయి ఈవీఎంలు భద్రతకి సంబంధించి. అవన్నీ నడిచిన తర్వాత వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపించిన తర్వాత ఈవీఎంలని అందరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నది. ఈవీఎంలు ఏంటి అంటే దాన్ని వాడే విధానము అవిది కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఈవీఎంకి అనుబంధంగా వీవీప్యాట్ మిషన్ ఒకటి సపరేట్గా ఉంటుంది. మనం ఏ గుర్తుకి బటన్ ప్రెస్ చేశామో ఆ గుర్తుకి పడ్డదా లేదా అనేది ఒక స్లిప్ ఒకటి మనకి కనపడేలాగా అందులో నుంచి జారి కింద పడుతుంది. అంటే మనం ఏ గుర్తుకు ఓటేసామో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ర్యాండమ్గా అంటే ఒక 100 బూతులు ఉంటే కౌంటింగ్ ఏజెంట్లు ఏ బూతులు అడిగితే ఆ బూతుల వీవీప్యాట్లు కూడా లెక్కిస్తారు. అంటే దాదాపుగా ఒక 5 ర్యాండమ్గా ఒక 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆ వీవీప్యాట్లు లెక్క పెడతారు. వీవీప్యాట్లు ఎన్ని పడ్డాయి, ఈవీఎంలో ఎన్ని ఓట్లు నిక్షిప్తం అయి ఉన్నాయి అనేది కౌంటు సరి చేసుకుంటారు. ముందే పోలింగ్కి ముందరే ఈవీఎం ఈ పోలింగ్ ఏజెంట్లకి ప్రదర్శించి చూపిస్తారు. ఏంటి, ఓ 10 మందితోటి నొక్కిస్తారు. 10 ఓట్లు పడ్డాయా లేదా, 11 పడ్డాయా, 12 పడ్డాయా, 9 పడ్డాయా అనేది చూపిస్తారు. 10 మంది ఓటు నొక్కితే 10 ఓట్లు పడితే ఆ ఓటు ఆ ఈవీఎం మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు. ఆ తర్వాత ఈవీఎం మిషన్లు ర్యాండమ్గా పంపిస్తారు. అంటే బలానా ఏదో 1193 ఈవీఎం ఉందనుకో, ఇది 987 పోలింగ్ బూత్కి వెళ్ళాలి అని ముందరే చెప్పరు. ర్యాండమ్గా ఒక స్పేరు ఇవన్నీ కలిపి ఒక పోలింగ్ బూత్కి పంపిస్తారు. అది ముందరే డిసైడ్ చేసేది కాదు. ఇవన్నీ తేడాలు మనం గ్రహించాలి. అందువల్ల ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో ముందరే తెలియనప్పుడు ఎట్లా దాన్ని ఇది హ్యాక్ చేస్తారు, ఎన్ని ఓట్లు పడతాయి అనేది ముందరే చూపిస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీవీప్యాట్లు ఒక 5 వీవీప్యాట్లు లెక్కించటానికి ప్రొవిజన్ ఉన్నది. కౌంటింగ్ ఏజెంట్ అడిగితే అది కూడా చేసి చూపిస్తారు. ఇవన్నీ డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత కౌంటింగ్ పెడతారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి అడిగాడని చెప్పి రీపోలింగ్ కూడా పెట్టారు. 2 చోట్ల రీపోలింగ్ పెట్టారు. రీపోలింగ్ పెడితే నీకు అందులో అక్కడేం ఓట్ల తేడా ఏం కనపడలా. ఈ రీపోలింగ్ని జగన్మోహన్ రెడ్డి బహిష్కరించాడు. అడిగింది నువ్వే కదా రీపోలింగ్, మరి నువ్వు ఎందుకు బహిష్కరించావు తెలియదు.
ఎందుకు బహిష్కరించావో తెలియదు. అంటే ఓడిపోతానని మొదలే తెలిసిందా నీకు? ఎందుకు బహిష్కరించావో నువ్వు సరైన రీజన్ చెప్పలేదు. పోలీసులతోటి రిగ్గింగ్ చేయించారు అంటున్నావు. నువ్వు పోలీసులతోటి రిగ్గింగ్ చేయించటానికి అక్కడ వ్యవస్థ నీకు ఎట్లా సహకరిస్తుంది? వ్యవస్థ సహకరించదు. ఎందుకు సహకరించదు? ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. ఏదో అసెంబ్లీనో పార్లమెంటో పోలింగ్ కాదు. ఇది స్థానిక సంస్థల్లో అక్కడ పోలింగ్ ఏజెంటు ఆ ఊరు వాడే ఉంటాడు. నీకు వచ్చేవాడు ఎవరైతే ఓటర్ ఉంటాడో ఆ ఓటర్ని అందరూ గుర్తుపడతారు. ఆ ఓటర్ని అందరూ గుర్తుపట్టే పరిస్థితుల్లో నీకు పోలీసులు వచ్చి వేస్తారు. మనం చూసాం. నీకు క్యూ లైన్లు కనిపించినాయి. అందరూ కూడా క్యూలో నిలబడ్డారు, ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డికి 600 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం క్యాండిడేట్ బంపర్ మెజార్టీతో గెలిచింది. నీవు ఆ డిఫీట్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నీకు డిఫీట్ని యాక్సెప్ట్ చేసే అంత విశాల హృదయం నీకు లేదు. నీకు ఉన్నదల్లా ఏంటి అంటే ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి. బదనాం చెయ్యి. నువ్వు ఒక వేరే పార్టీకి చెందిన వ్యక్తివి కాబట్టి నువ్వు బదనాం చేయడానికే ప్రయత్నం చేస్తావు. ఓకే, దానికి లాజిక్ ఉంది. ప్రభుత్వాన్ని బదనాం చేస్తే కదా మళ్ళీ నువ్వు గెలిచేది. కానీ బదనాం చేయటానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉండాలి. ఈవీఎంలు పెడితే ఈవీఎంలు రిగ్గింగ్ చేశారంటావు. బ్యాలెట్ పేపర్ పెడితే పోలీసులతో రిగ్గింగ్ చేయించారంటావు. మరి నీకు ఎలక్షన్ ఎట్ట జరపాలి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జరిపినట్టు జరపమంటావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల వాళ్ళు నామినేషన్ వెయ్యకుండా దౌర్జన్యం చేశావు. అట్లా చేయమంటావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వాడు కూడా నామినేషన్ వేయటానికి వచ్చినా వాడిని కొట్టావు. వాడిని దారుణంగా కొట్టావు. మహిళలు నామినేషన్ పేపర్లు తీసుకొని వస్తే అవి చించేస్తున్నారని చెప్పి మహిళలు ఆ నామినేషన్ పేపర్లని జాకెట్లో పెట్టుకొని వస్తే ఎగబడి మీదబడి దారుణంగా వాటిని లాక్కొని చించేసావు. నువ్వు అసలు నామినేషన్లు వేయనివ్వలేదు. నువ్వు అన్నీ ఏకగ్రీవాలు చేసావు. ఆ రోజున ఏం చెప్పావు? నువ్వు ఏకగ్రీవాలు చేసినప్పుడు అంత నా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారు, అందుకనే ఏకగ్రీవాలు అవుతున్నాయి అన్నావు. అది కరెక్టా? ప్రజాస్వామ్య వ్యవస్థలో నామినేషన్ వెయ్యకుండా నువ్వు అడ్డుకొని వాటిని ఏకగ్రీవ ఎన్నికలు అది నా గొప్పతనం అని చెప్పుకున్నావు కదా. నువ్వు స్థానిక సంస్థల నిర్వహించే రాష్ట్ర ఎన్నికల అధికారిని నువ్వు అసలు తీసేసావు కదా ఉద్యోగంలో నుంచి. నీకు అధికారం లేకపోయినా కానీ అదే రాజ్యాంగబద్ధమైన పోస్టు. అటువంటి పోస్టుని నువ్వు తీసేసావు. అంటే నువ్వు చేసినట్టు ఇప్పుడు చేయమంటావా? కూటమి ప్రభుత్వాన్ని నువ్వు చేసినట్టు చేయమంటావా? చెయ్యడు ఎవడు. బుద్ధున్నోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవడూ చేయడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరులో ఎవరూ ప్రవర్తించరు. అంత దారుణాలు చేసి స్థానిక సంస్థల్లో నాకు ఏకగ్రీవంగా అందరూ నన్నే ఎన్నుకున్నారని చెప్పిన నువ్వు ఈ రోజున నీ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో గెలవలేకపోయినావు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయినావు. నీ పరిస్థితి ఏంటి? నీకు ఈవీఎంలు పెడతాము అంటే నమ్మకం లేదు, బ్యాలెట్ పేపర్ పెడతానంటే నమ్మకం లేదు, పోలీసులు రిగ్గింగ్ చేశారంటావు. నీ దగ్గర పనిచేసే పోలీసులు కాదు, ఇది కూటమి ప్రభుత్వం. నీకు పోలీసులు రిగ్గింగ్ చేశారు అని నువ్వు ఒక సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తివి, నువ్వు వచ్చి అంత మాట చెప్పచ్చా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నువ్వు ఆధారాలు ఉంటే చూపించు. పోలీసులు రిగ్గింగ్ చేశారు అని నువ్వు చెప్తున్నావు. అది దారుణమైన కామెంట్. అది నువ్వు దాన్ని ప్రూవ్ చేయగలుగుతావా? పోలీసులు రిగ్గింగ్ చేశారు నీ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో అని ప్రూవ్ చేయగలుగుతావా? ఎందుకు ఊరికి అనవసరమైన మాటలు? అంటే ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెట్టడానికి, ప్రజల్ని ఒక భ్రాంతిలో ఉంచి నీ రాజకీయం నడుపుకోవటానికి ఇటువంటి దారుణమైన కామెంట్లు చేసే జగన్మోహన్ రెడ్డికి ఏ విషయం మీద క్లారిటీ ఉంటుంది? నీకు క్లారిటీ లేదు, నీకు గెలిచే అవకాశం లేదు. నువ్వు రాజకీయం మళ్ళీ వచ్చి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటావు. ఎట్లా అవుతావు నువ్వు?
నీకు ఏమి ఒక్కసారి ప్రజలు పొరపాటు చేసినందుకు నువ్వు వేటాడి నువ్వు అందరినీ మామూలుగా రాజకీయ పార్టీ, నీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఏదో కేసులు పెట్టావు అంటే వాళ్ళవి వీళ్ళవి ఏదో పొలిటికల్ కక్షలండి అనొచ్చు. నువ్వు దళితుల్ని వేటాడి చంపితివి, నువ్వు బీసీలని వేటాడి చంపితివి, మైనారిటీలని చంపితివి. నీకు మొత్తం అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని పరిస్థితిని సృష్టిస్తేవి. రైతులకు మొత్తం భూములు ఆక్యుపై చేస్తేవి. ఇళ్ళ నుంచి ఎళ్ళగొడితే ఒంగోలులో నేను ప్లేస్ కూడా చెప్తున్నా, ఒంగోలులో అయితే మీరు ఏదైనా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళి ఒక 10 రోజులు ఉండొస్తే మీ ఇల్లు అక్కడ ఉండదు. మొత్తం కబ్జా పెట్టేస్తారు. దొంగ డాక్యుమెంట్లు, దొంగ ఇవి సృష్టిస్తారు, దస్తావేజులు సృష్టించి మీరు 10 రోజులు హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి మీ ఒంగోలులో మీ ఇల్లు ఉండదు. ఏంటి అంటే ఈ ఇల్లు నాది అంటాడు వాడు, ఆడెవడో వైసీపీ లీడర్ వచ్చి. ఇటువంటి దారుణ అకృత్యాలు చేసిన నువ్వు ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, స్వేచ్ఛగా ఓటేసుకుంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎంతమంది వేశారు? 11 మంది నామినేషన్ వేశారు. ఒంటిమిట్టలో 11 మంది నామినేషన్లు వేశారు. నువ్వేం ఇచ్చావా? నువ్వు దాన్ని ఏకగ్రీవం చేసుకున్నావు. నువ్వు నీ టైంలో ఏకగ్రీవం ఎట్లా జరిగింది? ఈ రోజున 11 మంది నామినేషన్లు ఎట్లా వేశారు? అందుకని జగన్మోహన్ రెడ్డి ఈవీఎం పెట్టినా ఓడిపోతాడు, ఫిజికల్గా బ్యాలెట్ పేపర్ పెట్టినా ఓడిపోతాడు. ఈ విషయం అతనికి అర్థమైపోయి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. క్వశ్చన్ అడిగితే నీకు ఈవీఎం కావాలా, బ్యాలెట్ కావాలా? క్లారిటీ ఉండాలి కదా. నీకు క్లారిటీ లేదు, ఏది పెట్టినా ఓడిపోతున్నావు. అందుకని ఇప్పుడు వచ్చి ఏం చెబుతావు? ఏది పెడితే ఏముందండి, కేంద్ర బలగాలు వచ్చి పెట్టాలంటాడు. కేంద్ర బలగాలు వచ్చి ఎలక్షన్లు నిర్వహించాలా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఓటర్ల లిస్టులు తారుమారు చేసావు, ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం చేసావు. మొత్తం దారుణంగా ఒకే ఇంట్లో ఒక 700-800 ఓట్లు చేర్పించావా? అయినా గెలిచావా నువ్వు? పోలీసు యంత్రాంగం అంతా నీ చేతిలోనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్నావు. ఇన్ని చేసావు కదా, ఇన్ని దారుణాలు చేసావు కదా, ప్రజలు నీ మీద తిరుగుబాటు చేశారా లేదా? నువ్వు ఏది సక్రమంగా చేసావు? ఇది ఒక్కటి నేను సక్రమంగా చేశాను అని చెప్పు. నీకు అటువంటి ఇది లేకుండా మొత్తం వ్యవస్థలన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అన్నావు. నీ పార్టీకి జీవితకాలపు అధ్యక్షుడిని, నేను బతికున్నంత వరకు నేనే అధ్యక్షుడిని అన్నావు. అట్లా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? డెమోక్రసీలో అట్లా ఉంటుందా? అందుకని డెమోక్రటిక్ వ్యవస్థలో గెలవలేను అని తెలిసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు, ఆ కన్ఫ్యూజన్లోనే ఉంటాడు, ఆ కన్ఫ్యూజన్లోనే ఇప్పుడు వైసీపీ మొత్తం కింద నుంచి పైదాకా కన్ఫ్యూజన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తామంటున్నారు. చంపావు కదా, 5 ఏళ్ల పాటు అందరినీ నాశనం చేసావు కదా, అందరినీ చంపేశావు కదా. ఈ పరిపాలనలో ఎంత క్రైమ్ రేట్ ఎంత పెరిగింది? అసలు పోలీసులు కేసు పెట్టడానికి భయపడ్డారు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి తను మళ్ళీ అధికారంలోకి రావాలని, వచ్చిన తర్వాత రప్ప అందరినీ నరికేస్తామని, అంటే ఈ నరుకుడు భాష తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే భాష తెలియదు, బూతులు నరకటం. అందుకని ప్రజలు ఇతని చర్యల్ని, ఇతని మాటల్ని ఎవడు అసలు హర్షించటం దాకా పక్కన పెట్టు, ఇతని మాటలు ఎవడు వింటలేదు. అందుకనే ఇతని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా ఎవడు చూడటల్లా. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ అఫీషియల్ దాంట్లో 100 మందో 200 మందో చూస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా అది వేస్టే. ఏమీ చెప్పటానికి కూడా, ఒక స్టాండ్ తీసుకోవటానికి కూడా అతనికి ఏమీ సమాచారం ఉండదు. అతను చేసినవన్నీ ఘోరాలు, ఇప్పుడు జరుగుతున్నవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి. దీన్ని భరించలేకపోతున్నాడు.